మొత్తం అందరూ వచ్చాక అప్పుడు ఆయన ఏదో విజిల్స్ లోపలికి వచ్చి తీసుకొని అప్పటిదాకా 100 రూపాయలు ఇచ్చేద్దామా ఎవరిని రైతులందరికీ రుణమాఫీ చేయాలి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ. ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రీతిగా రైతులకు రుణమాఫీ బేషరతుగా 2 లక్షల రూపాయలు ఉన్న రుణాలు మొత్తాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని అశ్వరాపేట మండల కేంద్రంలో రైతుల పక్షంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. 80,000 నుంచి 60,000 ఉన్న రైతులు కూడా ఇప్పుడు దాకా రుణమాఫీ కాలేదని రైతు వేదికల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు కావట్లేదంటే ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని అధికారులు రైతులకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మట్టుగా గవర్నమెంట్ వాళ్ళు మట్టుగా రైతు రుణమాఫీ మేము పూర్తి స్థాయిలో చేసేసామని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎవరికి ఏ రైతుకి సక్రమంగా రుణమాఫీ కాలేదని, 1,00,000 నుంచి లోపు ఉన్న వాళ్ళకి కూడా ఇంకా రుణమాఫీ కాలేదని బ్యాంకుల చుట్టూ రైతు వేదికలు చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళ బాధని వ్యక్తపరుస్తుంది. అశ్వరాపేట మండల కేంద్రంలో రైతు పక్షాన 2 లక్షల రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు అండగా నిలవటం కోసం పోరాటాన్ని చేయటం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ పూర్తిగా ఒకేసారి దఫా చేస్తానన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేయలేదు. రైతులు రైతు వేదికల చుట్టూ తిరగడం, ఆఫీసుల చుట్టూ తిరగడం, బ్యాంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. మేము 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేయాలని మా పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నాం. నాకు మా నాన్నగారికి 2,80,000 రూపాయలు ఉంది. ఇప్పటి వరకు అది రుణమాఫీ కాలేదు. రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన నుండి పోరాటం చేస్తాం. రాష్ట్ర లెవెల్లో మరి బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆదేశానుసారం, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో, మరి హరీష్ రావు గారి నాయకత్వంలో రాష్ట్రమంతా అన్ని మండలాలలో రైతుల కోసం నిరసనలు ఏర్పాటు చేసి మరి మెమోండో ఇవ్వమని ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో మరి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని పార్టీ ఆదేశించింది. ఆ రకంగా మా మండలంలో ఉన్న నాయకులు అందరం, రైతులు అందరం మరి ఎంఆర్ఓ ఆఫీస్కి రావటం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా హామీలు ఇచ్చిందో 6 గ్యారంటీలు కానీ, మరి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ మరి అన్ని ఆంక్షలు లేకుండా చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ ఆదేశం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ గారు అందరినీ, అన్ని కులాలని, అన్ని మరి
పార్టీల్ని రైతుల్ని చిన్న రైతులను కూడా కాపాడుకుంటూ వచ్చారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి చాలా మూలం తప్పదు. కాబట్టి ఆ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్ళుద్ది. ప్రజల కోసమే తెలంగాణ తల్లి ఒట్టుగా ఆనాడు మన కేసీఆర్ గారు మరి ప్రజల కోసం మన తెలంగాణ తెచ్చి తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కాపాడుకుంటూ వచ్చారు 10 సంవత్సరాలు. కాబట్టి మీరు అబద్ధ మాటలు చెప్పి గద్దెక్కారు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మీరు చెప్పిన గ్యారంటీలన్నీ అమలు చేయకపోతే మరి ప్రజలే మీ మీద తిరగబడతారని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు.